హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ విత్ కజిన్స్. ఈరోజు వీడియో ఏంటని మీకు థంబ్నెయిల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది. ఈరోజు అయితే మా ఊర్లో లంకమ్మ తల్లి జాతర జరుగుతుంది. ఇంకా మేము మా లారీలో జాతర ఎంజాయ్ చేయడానికి బయలుదేరాం. ప్రతి సంవత్సరం లంకమ్మ తల్లి జాతర రోజున మేము మా ఊరు అవనిగడ్డ దగ్గర ఉన్న అమ్మవారి దేవాలయాలను దర్శించుకోవడానికి వెళ్తాం. అలాగే ఈ సంవత్సరం కూడా అమ్మవారి దేవాలయాలను దర్శించుకోవడానికి బయలుదేరిపోయాం. ముందుగా విశ్వనాథపల్లి నాంచారమ్మ తల్లి గుడికి, తర్వాత కోడూరు గంగానమ్మ తల్లి దేవాలయంకి, అలాగే మాచవరం తుంగపల్లమ్మ తల్లి దేవాలయంని దర్శించుకున్నాం. అలా 3 గుళ్ళకి వెళ్ళి వచ్చాక చివరిగా లంకమ్మ తల్లి దేవాలయంకి వచ్చేసి అమ్మవారిని దర్శించుకొని జాతరని చాలా సంతోషంగా ఎంజాయ్ చేసాం. ఈ అందమైన జాతర జర్నీని మేము మీకు 2 పార్ట్స్లో చూపించాలనుకుంటున్నాం. కాబట్టి వీడియో మొత్తం చూసి సపోర్ట్ చేయండి. చూసారుగా మా డ్యాన్స్లు, గోల, ఎంజాయ్మెంట్. ఇలానే మేమందరం ప్రతిసారి కలిసినప్పుడల్లా ఇలా బాగా ఎంజాయ్ చేస్తాం. మా డ్యాన్స్లు, గోల మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. ఈరోజు నాంచారమ్మ తల్లి నెల సంబరం కూడా జరుగుతుంది. విశ్వనాథపల్లి నాంచారమ్మ తల్లి జాతర కూడా చాలా బాగా నిర్వహిస్తారండి. సరిగ్గా నెల క్రితం మార్చి 2వ తారీఖున అమ్మవారి జాతర జరిగింది. ఇంకా అందరం లోపలికి వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకున్నాం. తర్వాత కోడూరు గంగానమ్మ తల్లి గుడికి బయలుదేరిపోయాం. కోడూరు గంగానమ్మ తల్లి గుడి త్వరగా క్లోజ్ చేయడం వల్ల అక్కడ బయట నుంచే కొబ్బరికాయలు కొట్టేసి అమ్మవారికి దండం పెట్టుకొని ఇక వెంటనే మాచవరం తుంగపల్లమ్మ తల్లి గుడికి వెళ్ళాం. అక్కడ కూడా అందరం కొబ్బరికాయలు కొట్టేసేసి అమ్మవారిని దర్శించుకున్నాం.
ఇంకా లేట్ చేయకుండా లంకమ్మ తల్లి గుడికి స్టార్ట్ అయిపోయాం. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ క్రేజీ విత్ కజిన్స్. థ్యాంక్ యూ.